ఫ్రెండ్స్, సిబిఎన్ గారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత, జగన్ గారు మొట్టమొదటిసారిగా ఆ బడ్జెట్ మీద రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్ గారు ఎంత క్లీన్‌గా సిబిఎన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలలో ఎంత గారడీ ఉందనేది, అంకెలలో ఎంత తేడా ఉందనేది జగన్ గారు క్లియర్‌గా ప్రెజెంటేషన్‌లో చూపించారు. జగన్ గారు ఏది చేసినా సరే చాలా అథాంటిక్‌గా కాగ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని, ఇటు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆడిటింగ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని, అటు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిపోర్ట్‌ని బేస్ చేసుకొని, ప్రతి ఒక్కటి కూడా సిబిఎన్ గారు ఏదైతే సూపర్ సిక్స్‌లో ప్రకటించారో, ఆ హామీలకి సంబంధించిన పబ్లిక్ డేటా ఎంతైతే ఉందో, బడ్జెట్‌లో ఏదైతే డేటా ప్రవేశపెట్టారో, ఆ అంకెలకిను, ఈ అంకెలకి జగన్‌మోహన్ రెడ్డి గారు చూపించిన అంకెలకి విత్ కాగ్ రిపోర్ట్, ఆంధ్ర రాష్ట్ర ఆడిటింగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని, అటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డేటాని బేస్ చేసుకొని, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్‌గా ఎంత డిఫరెన్స్ చూపించారంటే, సిబిఎన్ గారు గనుక చూసుంటే నిజంగా సిబిఎన్ గారు షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ అందరిలోనూ ఒక్క జగన్ గారు మాత్రమే చాలా డేటాని బేస్ చేసుకొని విత్ ఎవిడెన్స్‌తో, కాగ్ రిపోర్ట్‌తో, స్టేట్ బడ్జెట్ రిపోర్ట్‌తో, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్‌తో ప్రతి ఒక్కటి కూడా విత్ ఎవిడెన్స్‌తో పాటు చూపిస్తూ ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సిబిఎన్ గారికి, జగన్ గారికి తేడా ఏంటో తెలుసా మీకు? చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. సిబిఎన్ గారు గత టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ గారిని క్వెషన్ చేసేటప్పుడు ఓన్లీ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన అంకెలు మాత్రమే చూపించి, ఆయన ప్రెజెంటేషన్ చూపించేవారు. అది జగన్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన మాటలు గాదు. విత్ కాగ్ రిపోర్ట్‌తో పాటు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ రిపోర్టు, ఆడిటింగ్ రిపోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా అథాంటిక్ రిపోర్ట్‌తో, ఎవిడెన్స్‌తో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. సో, సిబిఎన్ గారికి, జగన్ గారికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా మీరు? ఫ్రెండ్స్, సిబిఎన్ గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్‌లో ఎంత మాయ ఉందనేది జగన్ గారు చాలా క్లియర్‌గా అయితే ఆయన ప్రెజెంటేషన్స్‌లో వివరించడం అయితే జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే డాక్యుమెంట్ చూసి ఆయన స్పీచ్ ఇచ్చారో, ఆ స్పీచ్‌లో 4,00,000 ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి ఆ డాక్యుమెంట్‌లో ప్రింట్ అయ్యి ఉంది. సో, 4,00,000 ఉద్యోగాలు ఇవ్వకుండా 4,00,000 ఉద్యోగాలు ఏ సెక్టార్‌లో ఇచ్చారో, ఇటు గవర్నమెంట్ సెక్టార్‌లో ఏదైనా ఉద్యోగం ఇచ్చారా అంటే అది లేదు. డీఎస్సీ వచ్చిందా అంటే అది కూడా లేదు. ప్రైవేట్ సెక్టార్‌లో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా అంటే అది కూడా లేదు. మరి ఏ విధంగా 4,00,000 ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి ఒక అసెంబ్లీలో ఒక బుక్‌లో డాక్యుమెంటెడ్ బుక్‌లో ఏ విధంగా ప్రింట్ చేశారనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్ గారు దాన్ని కూడా క్వెషన్ చేయడం జరిగింది. సిబిఎన్ గారు ఎలక్షన్ టైమ్‌లో ఏదైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పులు చూస్తుంటే భయమేస్తుంది. హామీలైతే ఇచ్చేసాము. కానీ తీర్చాలంటే ఆస్కారం లేదు. భయంగా ఉందని చెప్పి సిబిఎన్ గారు చెప్పిన వీడియో రికార్డింగ్స్ నిన్న ప్రెస్ మీట్‌లో జగన్ గారు చూపించడం జరిగింది. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత ఇందులో రియాలిటీ ఏంటో తెలుసా మీకు? జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఆయన దగ్గర స్టేట్‌కి సంబంధించిన బడ్జెట్ యొక్క రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ స్టేట్‌లో ఎంతమందికి ఏ ఏ పథకాలకి ఎంత పబ్లిక్ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గర ఎవిడెన్స్‌తో పాటు డేటాను చూపించారు. మరి గతంలో సిబిఎన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా డేటా అవైలబుల్‌గా ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకునే కదా సూపర్ సిక్స్‌ని ప్రకటించారు. అప్పుడైతే ప్రకటించేసాను. కానీ ఇప్పుడు స్టేట్ యొక్క బడ్జెట్ చూస్తుంటే, స్టేట్ యొక్క పొజిషన్ చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో, ఎవరు కరెక్ట్‌గా ఉన్నారనేది మీరే దీనికి కామెంట్స్ ద్వారా తెలియజేయండి.